హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై డే టు సిరీస్ ఆఫ్ స్కాట్లాండ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నా. అండ్ నా డే వన్ వ్లాగ్ మీరు చూడకపోయి ఉంటే ఇప్పుడే వెళ్ళి చూసేయండి అండ్ అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈరోజు అయితే మేము రెడీ అయిపోయాము అండ్ డే టూలో ఏమేం ప్లేసెస్కి వెళ్తున్నాము అవన్నీ మీకు ఇవన్నీ చూపిస్తాను. సో స్కిప్ చేయకుండా మొత్తం అన్నీ చూసేయండి. అండ్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా కొట్టండి. అప్పుడే నా వీడియోస్ అన్నీ మీకు రీచ్ అవుతాయి. గుడ్ మార్నింగ్ ఎవ్రీవన్. సో మార్నింగ్ లేచేసాము, ఇంకా మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయాము. నౌ వీఆర్ హెడింగ్ టు బ్రేక్ఫాస్ట్ అనమాట. సో ఇంకా డ్రైవర్ కూడా షార్ప్ 9 కల్లా ఉండాలని చెప్పేసరికి ఇంకా మేము రెడీ అయ్యి 7:30కే బ్రేక్ఫాస్ట్ చేద్దాం. ఇంకా నెక్స్ట్ ఏదైతే అది అయ్యింది. ప్యాకింగ్ కూడా ఏం చేయలేదు. సెకండ్ డే స్టే కూడా ఇక్కడే కాబట్టి సో జస్ట్ లైట్ అని చెప్పేసి అలా ఉన్నట్టు వదిలేసి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడానికి అయితే కిందకు వచ్చేసాము. నాకైతే ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంటే చాలా ఇష్టం బికాజ్ ఇట్స్ ఆల్వేస్ గాట్ దట్ స్వీట్ టచ్ కదండి. సో నాకు ఐఎమ్ ఏ టోటలీ స్వీట్ లవర్ కాబట్టి నాకు ఆ ప్యాన్ కేక్స్ కానీ, మఫిన్స్ కానీ, కేక్స్ కానీ, ఆ జామ్ ఇవన్నీ స్వీట్తో కూడుకున్నవి కాబట్టి నాకు అలా ఇంగ్లీష్ బ్రేక్ఫాస్ట్ అంటే నచ్చేసింది అనమాట. సో ఇంకా మేము ఎప్పుడు ట్రావెల్ చేసిన చెర్రీకి ఈజీ గోయింగ్ ఫుడ్ అంటే ఇంకా కార్న్‌ఫ్లేక్స్ విత్ మిల్క్. సో వాడు ఎప్పుడు అదే చూస్ చేసుకుంటాడు. అండ్ ఇక్కడైతే బ్రేక్ఫాస్ట్ అరేంజ్మెంట్స్ అన్నీ చాలా బాగా చేశారు. ఎప్పటికప్పుడు ఫ్రెష్ ఫుడ్ని వాళ్ళు అలాగా రీఫిల్ చేస్తూనే ఉన్నారు. అండ్ అలానే ఇక్కడ కాఫీ, మిల్క్ ఎవ్రీథింగ్ వాజ్ దేర్. బట్ మేము అవేమి తాగం కాబట్టి చాలా లైట్ వెయిట్ ఫుడ్ తీసుకుంటేనే మంచిది. మనం ఎప్పుడైనా సరే ఎలాంటి జర్నీ చేసినా. అండ్ మీకు తెలుసా, నాకు క్రొసాన్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే దానికి ఒక పెద్ద స్టోరీనే ఉంది. మాకు కాలేజ్ టైంలో ఫస్ట్ బేకరీ క్లాస్లో క్రొసాన్స్ కోసమే చెప్పారు. సో అప్పుడు టేస్ట్ చేసిన తర్వాత ఇంక నాకు ఆ టేస్ట్ అలా గుర్తుండిపోయింది. ఇంకా నేను యూకేకి వచ్చాక రెగ్యులర్గా తినేది అయితే ఈ క్రొసాన్స్ అనమాట. లిటరల్లీ ఆ బటరీ స్మెల్ కానీ, ఆ లోపల ఉండే లేయర్స్ కానీ, ఆ సాఫ్ట్ టెక్స్చర్ కానీ చాలా బాగుంటుంది. స్మూత్గా వెళ్ళిపోతుంది. సో నేనైతే ఇంకా నాకు నచ్చిన బ్రేక్ఫాస్ట్తో మంచిగా స్టార్ట్ చేశాను కాబట్టి ఇట్స్ అ గుడ్ డే టు స్టార్ట్ మై డే అని అనిపించింది. అండ్ అలానే చెర్రీకి కావాల్సిన థింగ్స్ కూడా మేము కొన్ని ప్యాక్ చేసుకున్నాము బస్సులోకి. సో వాళ్ళు ఫుడ్ ఎప్పుడు అడుగుతారో చెప్పలేము కాబట్టి అలానే అక్కడ మేము కొన్ని బనానాస్ అండ్ అలాగే కప్ కేక్స్ అవన్నీ ఫ్రూట్స్ అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాము. మళ్ళీ ఒకసారి మా బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రూమ్కి వెళ్ళి అక్కడ థింగ్స్ అన్నీ కొంచెం మంచిగా సూట్ కేసులో ప్యాక్ చేసేసి అండ్ బస్సులో కావాల్సిన థింగ్స్కి మేము కొన్ని అన్నీ ప్యాక్ చేసుకున్నాం అనమాట. సో మాకు ఈ జర్నీలో 3 days మొత్తం అంతా రైనింగ్ ఉంది అని చెప్పేసి ఫోర్కాస్ట్లో చూపించింది. సో అదేవిధంగా జాకెట్స్ అండ్ సమ్ స్వెటర్స్ అవన్నీ కూడా ప్యాక్ చేసుకున్నాము. అండ్ మనకి యూఎస్బి కేబుల్స్, మనకి ఛార్జింగ్ పోర్ట్స్ అవన్నీ కావాలి కాబట్టి అండ్ అలానే ఫుడ్ మేము వచ్చేటప్పుడే ఒక కేజ్ ఆఫ్ బాటిల్స్ తీసుకున్నాం అనమాట. సో అది మాకు బస్సులోనే సీట్ కింద పెట్టేసుకున్నాము. ఆ 3 days జర్నీకి చాలా మంచిగా యూజ్ అవుతాయని చెప్పేసి. సో అసలు ఈ గ్లాస్గో సిటీ చూడండి, మార్నింగ్ వైబ్స్ అసలు నిజంగా ఎంత కామ్గా, పీస్ఫుల్గా కనిపిస్తుందో. పర్ఫెక్ట్ డే టు స్టార్ట్ అనిపించింది. అండ్ మేమైతే బస్లోకి ఎంటర్ అయిపోయాము. అక్కడ గ్లాస్గో సిటీ బ్రౌచర్ ఉందన్నమాట. సో ఆ సిటీలో మనం ఏమేమి తిరగచ్చు, ఎలాంటి ప్రోగ్రామ్స్ ఎక్కడ ఏం జరుగుతున్నాయి, ఇట్స్ కైండ్ ఆఫ్ రెస్టారెంట్స్ అవన్నీ ఉన్నాయి. సో మన జర్నీ అయితే స్టార్ట్ అయిపోయింది. లిటరల్లీ ఎవ్రీ సీనరీ అయితే ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంది. ఇంకా ఇలా ఈ బ్యూటిఫుల్ ల్యాండ్స్కేప్స్ చూస్తూ ఉంటే నాకైతే ఆ టైర్డ్నెస్ కాదు కదా, ఎక్సైట్మెంట్ అది డబల్ అయిపోతుంది. సో ఫస్ట్ స్టాప్ మన బ్రిడ్జ్ ఆఫ్ ఆర్చరీకి అయితే వచ్చేసాము. ఈ ప్లేస్ నిజంగా చాలా పీస్ఫుల్గా అనిపించింది. అండ్ అలాగే ఆ మౌంటైన్స్లోని ఈ చిన్నగా ఉన్న రివర్ అంతా చూస్తూ ఉంటే ఒక విలేజ్ లాగా ఉంటుంది. ఆ ఫుల్ గ్రీనరీ, వ్యాలీ మధ్యలో స్మాల్ బ్రిడ్జ్ అండ్ అలాగే సైడ్లో ఒక సైలెంట్ ఫ్లోయింగ్ రివర్ చూస్తున్నప్పుడు అక్కడ నిజంగా మార్నింగ్ చిల్ బ్రీజ్లో నడుస్తూ ఉంటే ఇట్స్ ఫెల్ట్ లైక్ ఎ డ్రీమ్ టు మీ. కొన్ని మినిట్స్ జస్ట్ సైలెంట్గా అక్కడ నిల్చొని చూసిన వ్యూ మైండ్ అది కామ్ అయిపోయిందనమాట. మేమైతే చాలా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసుకున్నాము. చాలా బ్యూటిఫుల్‌గా కూడా వచ్చాయి. ఆ బ్యాక్‌గ్రౌండ్ సీనరీకి అసలు లిటరల్లీ వాల్ పేపర్స్‌లా ఉన్నాయన్నమాట. సో అక్కడి నుంచి అయితే ఇప్పుడు స్టార్ట్ అయిపోయాము. ఇప్పుడు ఇక్కడ కనిపిస్తున్న వ్యాలీ ఉంది కదా, ఈ వ్యాలీని బాలకులిష్ అనేసి అని అంటారనమాట. సో నిజంగా చెప్తున్నాను, స్కాట్లాండ్ ఎవరైనా రావాలనుకుంటే ఇలా రోడ్ ట్రిప్పే ప్లాన్ చేయండి. మేము వెళ్ళిన డే వీకెండ్ కాబట్టి అసలు ఎంతమంది వచ్చారంటే
కార్లు, బసెస్ వెళ్తూనే ఉన్నాయన్నమాట. ఎక్కడికక్కడికి వాళ్ళకి నచ్చిన ప్లేస్ కనిపిస్తే చాలు వాళ్ళు ఆపేస్తున్నారు. అండ్ ఆ సీన్స్ అవంతా కూడా మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు ఆ ప్లేసెస్ దగ్గర. ఎవ్రీథింగ్ అసలు చెప్పక్కర్లేదు. ఎంతమంది ట్రెక్కింగ్ అంటే ప్రతి మౌంటైన్‌కి ఎవరో ఒకళ్ళు ఎక్కడో మూలన ట్రెక్కింగ్ చేస్తూనే కనిపిస్తున్నారనమాట. అండ్ అలాగే ఈ మౌంటైన్స్ క్లౌడ్ టచ్ చేస్తున్న పీక్స్, ఆ రోడ్ సైడ్ లేక్స్, లైక్ ఎవ్రీ ఫ్రేమ్ పోస్ట్ కార్డ్‌లా ఉంది. అండ్ ఇప్పుడైతే మనం గ్లెన్‌కో వ్యాలీకి వచ్చేసాము. అండ్ మీకు ఇక్కడ కనిపిస్తుంది కదా! సడెన్‌గా డెవిల్ రోడ్ అని అరిచారనమాట అందరూ. సో ఏంటి డెవిల్ రోడ్ అని చెప్పేసి యాక్చువల్లీ డెవిల్ రోడ్ అని ఎందుకు పిలుస్తున్నారు అంటే, అప్పట్లో ఓల్డ్ సోల్జర్స్, ట్రావెలర్స్ వీళ్ళందరూ ఎక్స్‌ట్రీమ్‌గా టఫ్‌గా ఎక్కడానికి వాళ్ళు ట్రెక్కింగ్ చేసేటప్పుడు ఉందని చెప్పేసి, అమ్మో! ఇది చాలా కష్టం, చూడ్డానికి చాలా సీనిక్‌గా ఉన్నాయి కానీ చాలా బ్రెత్ టేకింగ్ వ్యాలీస్ అని చెప్పి వీళ్ళు డెవిల్ స్టెయిర్‌కేస్ అని చెప్పి దానికి నేమ్ ఇచ్చారు. సో అది కాస్త డెవిల్స్ రోడ్ అని చేసేసారు. అండ్ మేమైతే ఆన్ ద వేలో చూస్తున్నప్పుడు లిటరల్లీ అందరూ అయితే ఆ గ్రాఫిటీస్‌తో రోడ్ల మీద, వాల్స్ మీద, ఆ స్టోన్స్ మీద దెయ్యం బొమ్మలే ఏసేసారనమాట. అండ్ ఒకదాన్ని కాస్త ఇంకో హిస్టరీ చేసేసారు. అండ్ ఒక్కొక్క వ్యాలీకి ఒక్కొక్క స్టోరీనే ఉంది. అండ్ యాజ్ వి ఎంటర్డ్ గ్లెన్‌కో వ్యాలీ, ఆ క్లౌడ్స్ స్లోగా వచ్చి మౌంటైన్ కవర్ చేస్తూ, ఆ మౌంటైన్స్ మిస్ట్‌లో మిస్టరీలే దాగున్నాయి. అండ్ ఈ ప్లేస్‌ని అయితే వ్యాలీ ఆఫ్ వీపింగ్ అని పిలుస్తూ ఉంటారు. బికాజ్ ఇయర్స్ బ్యాక్ ఎప్పుడో ఒక గ్లెన్‌కో మాస్కర్ అని ఒక పెద్ద ట్రాజిక్ ఇన్సిడెంట్ జరిగింది. సో ఇప్పుడు ఆ వ్యాలీ అయితే పీస్‌ఫుల్ సింబల్‌గా ఉంది. బట్ అప్పట్లో ఒక రాజు క్లాన్ నుంచి అండ్ సోల్జర్స్ మీరు సేఫ్‌గా ఉండండి అని చెప్పి ఒక లాయల్టీ ఇచ్చారు. బట్ వాళ్ళైతే నైట్‌కి నైటే చంపేసేయడం వల్ల అలాగ వ్యాలీ ఆఫ్ వీపింగ్ అని పిలవడం స్టార్ట్ చేశారు. అండ్ ఈచ్ మౌంటైన్ అయితే ఒక పెద్ద పెద్ద స్టోరీలే చెప్తున్నాయి. దే ఆర్ విస్పరింగ్ లైక్ స్కాట్లాండ్ ఓల్డ్ టేల్స్ అనమాట. కెమెరా ఓపెన్ చేసిన ఎవ్రీ యాంగిల్ సినిమాటిక్ ఫ్రేమ్ లాగా ఉంటుంది. ఆ రోడ్ కర్వ్స్, వాటర్ ఫాల్స్, షీప్ గేజింగ్ సినిమా మ్యాజిక్ అని చెప్పచ్చు. సో ఇప్పుడైతే మాకు మళ్ళీ లంచ్ స్టాప్ ఇచ్చేశారు. సో ఇంకా మేము ఇక్కడ లంచ్ చేయడానికి అని చెప్పేసి దిగాము. సో మాకైతే ఇంకా ఏకైక దొరికింది మెక్‌డొనాల్డ్ అనమాట. సో పసిదిగా ఇండియన్స్ అందరూ అసలు మెక్‌డొనాల్డ్‌కే వచ్చేసారు. ఇక్కడైతే మాకు గంటన్నర పట్టింది లైన్‌లో నించొని అది ఆర్డర్ చేయడానికి. అసలు ఖాళీ లేదు, కూర్చొని తినడానికి కూడా మేము టేబుల్ కోసం వెయిట్ చేసి ఆర్డర్ చేయడానికి చాలా టైం పట్టింది. సో, ఇంక మా ఫైనల్లీ ఆర్డర్ అయితే అరైవ్ అయిపోయింది. ఇంకా వెంటనే కూర్చొని తినడం స్టార్ట్ చేశాము. అప్పటికి హాఫ్ టైమ్ అక్కడే అయిపోయింది. మాకైతే 2 అవర్స్ టైమ్ ఇచ్చారు లంచ్ బ్రేక్. సో, ఇక్కడున్న ప్లేస్‌ని ఫోర్ట్ విలియం అని అంటారు. వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టౌన్ అంట. అండ్ అలాగే దాన్ని అడ్వెంచర్ క్యాపిటల్ ఆఫ్ హైలాండ్స్ అని కూడా పిలుస్తారు. సో, ఇంక అక్కడ అలాగే లోకల్ ఫుడ్ ట్రై చేద్దామని అనుకున్నాం కానీ సో, సేఫ్‌గా మనకి ఈజీగా దొరికేదే బెస్ట్ అని చెప్పి ఇంకా మెక్‌డీకి వచ్చేసాము. అండ్ ఇంకా రోడ్ సైడ్స్ అయితే చాలా షాప్స్, బేకరీస్ కూడా ఉన్నాయి. అండ్ అలాగే కొంచెం మంచిగా అనిపించింది అక్కడ. చాలామంది తినడానికొచ్చారు. అండ్ బయట అయితే వెదరు చాలా చాలా బాగుందనమాట. నాకు చాలా స్పేషియస్‌గా అనిపించింది ఆ టౌన్ అంతా కూడా. అండ్ అయితే అజయ్ ఇక్కడ యూకేలో మోరిసన్స్ అని చాలా పెద్ద ఫేమస్ గ్రోసరీ స్టోర్ అంట. అండ్ నేనైతే ఎప్పుడు సెయిన్స్‌బరీ ఇవన్నీ చూసాను కానీ ఇది చూడలేదు. లిటరల్లీ లోపలికెళ్ళిన తర్వాత చాలా చాలా పెద్ద స్టోర్. అండ్ మేము అనవసరంగా అక్కడ తినేసామని అనుకున్నాము. అండ్ చెర్రీకి అయితే స్ట్రాబెర్రీస్ తీసుకుందామని చెప్పేసి వచ్చాము. చాలా ఫ్రెష్‌గా ఉన్నాయి. అండ్ లోపలైతే మనకి ఈజీగా ఫుడ్ ప్యాక్ చేసుకునేలాగా ఫ్రెష్ ఫుడ్ అది అమ్ముతున్నారు. అండ్ కొన్ని ఇండియన్ ఫుడ్ ఉంది. అండ్ అయితే లైవ్‌గా మనకి చికెన్ ఇవన్నీ కూడా తందూరి అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. సో, అజయ్ మళ్ళీ చికెన్ అవి తీసుకున్నాడు. అండ్ నేనైతే ఇంకా స్ట్రాబెర్రీస్ అండ్ సమ్ చాక్లెట్స్ అవి పిక్ చేసుకున్నాను. అండ్ ఇంకా అజయ్ ఏమో రండి రండి మీకు ఇష్టమైన సెక్షన్ వచ్చేసింది అని చెప్పేసి కేక్స్, మఫిన్స్ అవి అన్నీ చూపించాడు. సో, మేము ఇంకా కొన్ని కావాల్సినవి చాక్లెట్ మూస్ అవన్నీ కొనుక్కొని వచ్చాము. సో, ఇప్పుడైతే మనము ఒక మంచి ప్లేస్‌కొచ్చేసాము. అండ్ మీకు చూస్తే అర్థమైపోతుంది కదా! సో, ఇది ఇంకా ఫస్ట్ నేను చూసిన ప్లేస్ దానికంటే ఇది సెకండ్ లెవెల్ అనమాట. సో, ఫోర్ట్ విలియం నుంచి మాకు ఇక్కడికి రావడానికి అబౌట్ 10-15 మినిట్స్ డ్రైవ్ అయితే అయింది. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి నెవీస్ రేంజ్ మౌంటైన్ రిసార్ట్ అని అంటారు.
ఇంక బస్ దిగ్గానే లైన్ ఫార్మ్ చేశామనమాట. అండ్ ఇక్కడైతే అసలు చాలా పెద్ద లైన్ ఉంది. అప్పుడే మిగతా టూర్స్ అండ్ ట్రావెల్ బసెస్ అయితే చాలా వచ్చాయి. సో, ఇంకా పెద్ద లైన్ అయిపోయింది. లిటరల్లీ మాకు కార్ ఎక్కడానికి 45 మినిట్స్ పట్టింది. అండ్ మనకి రైడ్ వచ్చేసి వెళ్ళటం 15 మినిట్స్, రావడం 15 మినిట్స్ అనమాట. అండ్ ఇదంట 8th హైయెస్ట్ మౌంటైన్ అండ్ టాలెస్ట్ మౌంటైన్ ఇన్ ద యూకే అని అంటారు. అండ్ అలాగే దీని స్పెషాలిటీ వచ్చేసి మనకి ఓన్లీ మౌంటైన్ గండోలా కేబుల్ కార్ సిస్టమ్ ఎంటైర్ యూకేలో ఇక్కడే ఉందన్నమాట. సో ఈ టికెట్స్ వచ్చేసి మన టూర్ అండ్ ట్రావెలర్స్ వాళ్ళే ఇస్తారు. సో వాళ్ళ దగ్గరే మనం కొనుక్కోవాలి. ఆల్రెడీ వాళ్ళ దగ్గర ఉంటాయి. సో ఇన్ కేస్ మనకి ఇంట్రెస్ట్ ఉంటే మనం వెళ్ళాలనుకుంటే సో టికెట్స్ కొనుక్కొని వెళ్ళొచ్చు. మాకైతే పర్ హెడ్ 21 పౌండ్స్ అలా పడింది. అండ్ చెర్రీకి అయితే రైడ్ ఫ్రీ. సో నేనైతే ఇంకా కేబుల్ కార్లోకి ఎంటర్ అయిపోయాను. ఫస్ట్‌లీ నాకైతే నేను ఎక్స్‌పీరియన్స్ అయిన కాశ్మీర్‌లో గండోలా రైడ్ కంటే ఇంక అంత మించి లేదని అనుకున్నాను. అండ్ ఇక్కడికొచ్చిన తర్వాత హాఫ్ ఆఫ్ ద లెవెల్ అబోవ్ నేను పైకెళ్తున్నప్పుడు లిటరల్లీ చుట్టూరు అయితే ఆ 360 పెనారమిక్ వ్యూ అయితే చాలా బాగుండే. అండ్ నాకు స్కోప్ లేదు. నేను కొంచెం రిస్క్ తీసుకొని ఆ రైడ్‌లో మధ్యలో నుంచొని నాకు ఒక చిన్న కన్నం ఉంది. వీడియో తీయడానికి కూడా ఆ విండోస్ నుంచి నాకు అవ్వట్లేదు. సో నేను ఆ కన్నంలో ఇంకా కెమెరా పెట్టి ఈ వ్యూ తీసాననమాట. చాలా బాగుండే. ఇలా కంటే ఇలాగ మన కళ్ళతో చూస్తున్నప్పుడు ఆ మౌంటైన్ మిస్ట్ అంతా క్లౌడ్‌తో కవర్ అయిపోయి అండ్ అలానే ఆ క్లౌడ్స్‌లో మనం కేక్ వాక్ లాగా వెళ్ళిపోతున్నట్టు అనిపించింది. ఇంకా 360 వ్యూ అయితే చాలా అద్భుతంగా ఉండే. అండ్ నాకైతే కిందన ఆ పర్పుల్ అండ్ యెల్లో ఫ్లవర్స్‌తో చాలా బాగా అనిపించింది. సో ఫైనల్లీ మనమైతే పైకొచ్చేసాము. సో ఈ నెవిస్ రేంజ్ మౌంటైన్ మనకి ఈ వ్యూ పాయింట్స్ వల్ల ఇంకా ఫేమస్ అయిపోయిందనమాట. అండ్ అలాగే అడ్వెంచర్ యాక్టివిటీస్ వల్ల కూడా. సో మనమైతే ఇప్పుడు ఇంకా వ్యూ పాయింట్స్ దగ్గరికి వెళ్దాము. సో ఫస్ట్ వ్యూ పాయింట్ వచ్చేసి స్కట్ ఫినిస్క్ అని ఒక వ్యూ పాయింట్ ఉంది. అది మనకి ఒక 10 మినిట్స్ వాక్ అవే ఫ్రమ్ ద టాప్ స్టేషన్. అండ్ అలాగే మీల్ బీగ్ వ్యూ పాయింట్ అని చెప్పేసి అరౌండ్ 20 మినిట్స్ వాక్ అయితే ఉందనమాట. సో మీకు ఇప్పుడు ఇక్కడ కనిపిస్తుంది కదా వాక్ వే అదంతా. సో అది 20 మినిట్స్ వాక్ ఉంది. సో దానికెళ్ళడానికి సగంలో ఆగిపోయాము. సో మేమైతే ఫస్ట్ వాకే తీసుకున్నాము. అది ఆ వ్యూ పాయింట్ నుంచి చూసాము. బట్ అక్కడైతే టాప్ స్టేషన్ నుంచి వ్యూ అంతా చూసినప్పుడైతే చాలా చాలా బాగుంది. అండ్ లిటరల్లీ ఇక్కడ మధ్యలో అయితే ఆ ఫ్లవర్స్ అన్నీ యెల్లో ఫ్లవర్స్ కనిపించాయి. అవి అచ్చం మనకి చామంతి పూలు ఉంటాయి కదా! అలా చిన్న చిన్నగా భలే ఉన్నాయన్నమాట. అండ్ నా వెనకాతల మీ వ్యూ చూసుకున్నట్టయితే అసలు ఎక్సలెంట్ అనిపించింది. బట్ ఆల్ ఆఫ్ సడెన్‌గా ఏమైంది అంటే ఎందుకో తెలీదు. అంత క్లియర్‌గా ఉండే మౌంటైన్స్ అదంతా కూడా ఒక్కసారిగా ఫాగ్‌తోని ఆ మిస్ట్‌తోని అంతా కవర్ అయిపోయిందనమాట. అండ్ పక్కనున్న మనుషులు కూడా కనిపించలేదు. అంతలాగా ఒకేసారి కమ్మేసింది ఆ క్లౌడ్స్‌తోని, ఆ ఫాగ్‌తోని అంతా. అండ్ అండ్ మేమైతే కంప్లీట్‌గా ఎంజాయ్ చేసాము. అండ్ ఇక్కడైతే అసలు చిన్న పిల్లలు కూడా ఆ యాక్టివిటీస్‌లో వాళ్ళు బైక్ రైడింగ్, అక్కడ మౌంటైన్ బైకింగ్ అండ్ అలాగే క్లైంబింగ్, హైకింగ్, ట్రెక్కింగ్ ఇవన్నీ కూడా చేస్తారంట. అండ్ సమ్మర్‌లో అయితే మోస్ట్‌లీ మౌంటైన్ బైకింగ్ ట్రైల్స్ ఉంటాయి. వింటర్‌లో ఇట్ టర్న్స్ ఇంటే స్కై రిసార్ట్స్ లాగా తయారవుతదంట. బట్ లిటరల్లీ మేమైతే ఈ రైడ్ అండ్ ద వ్యూ పాయింట్ అయితే టాప్ నాచ్ అని చెప్పొచ్చు. బాగా ఎంజాయ్ చేసాం. అండ్ మా అదృష్టం ఏంటి అంటే ఆ ఫాగ్ రావడం, అసలు మొత్తం అంతా ఇంకా వేరే లెవెల్‌లో నేచర్ అంతా చాలా బ్యూటిఫుల్ సినిమాటిక్ సీన్ లాగా రెడీ అయిపోయింది. అండ్ నిజంగా డ్రోన్స్ షాట్స్ ఏస్తే మాత్రం వేరే లెవెల్ ఉందును. అండ్ మేమైతే మంచిగా ఎంజాయ్ చేసాము. అండ్ ఇంకా మాకు టైం అయిపోయింది కాబట్టి సో లాస్ట్ రైడ్ ఒకటే ఉందనమాట. సో వచ్చే వాళ్ళకి ఇంక అక్కడితో స్టాప్. ఇంకా మేము వెళ్ళిపోతున్నాము. అండ్ ఇంకా వచ్చేటప్పుడు కూడా చాలా బాగా అనిపించింది. అండ్ నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేశాను. అండ్ ఎయిర్ అయితే నేను స్లీవ్లెస్ వేసుకున్నాను కదా! అసలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. అరే! మనం జాకెట్స్ తెచ్చుకోలేదు అని అనిపించింది. ఎందుకంటే మేము దిగ్గానే ఆ లైన్ చూసి ఇంకా పరిగెత్తేసాము. సో అరే! జాకెట్స్ తెచ్చుకోలేదు అన్నాను. కానీ నాకు అంత చలిలో కూడా అస్సలు చలి పుట్టలేదు. ఎప్పుడు నేను చాలా చలిగా ఫీల్ అవుతాను. ద ఎయిర్ వాస్ సో కోల్డ్ అండ్ ఫ్రెష్ అండ్ ప్యూర్‌గా ఉంది. లైక్ ఎవ్రీ బ్రీత్ గివ్స్ మీ సమ్ పీస్ అనమాట.
సో, ఆ మంచి వ్యూ నుంచి ఇప్పుడైతే మళ్ళీ వెంటనే పక్కనే ఉన్న ఒక మంచి ఫేమస్ ప్లేస్‌కొచ్చేసాము. ఈ నేమ్ వచ్చేసి నెప్ట్యూన్ స్టెయిర్‌కేస్ అని అంటారు. ఇట్స్ మేడ్ ఆఫ్ వాటర్ బట్ నాట్ ఫర్ హ్యూమన్స్. అంటే బోట్స్ కోసం ఈ నెప్ట్యూన్ స్టెయిర్‌కేస్ అనేది బిల్డ్ చేశారు. సో, చాలా ఇంట్రెస్టింగ్ విషయం ఏంటి అంటే ఇది వన్ ఆఫ్ ద లాంగెస్ట్ స్టెయిర్‌కేస్ లాక్స్ అనమాట యూకేలో. దీనికి ఒక 8 సిరీస్ ఆఫ్ కెనాల్ లాక్స్ ఉంటాయి. సో, ఒకదాని తర్వాత ఒకటి బిల్డ్ చేసుకుంటూ వచ్చారు స్టెప్ వైస్‌గా. అండ్ మీరు వీడియోలో చూసినట్టయితే వన్ బై వన్ మనకి డౌన్‌కి అలా కనపడుతూ ఉంటది స్టెయిర్‌కేస్. సో, బేసికల్లీ ఇట్స్ లైక్ ఎలివేటర్ ఫర్ బోట్స్ అని చెప్పొచ్చు. ఏంటి అంటే ఒక లెవెల్‌లోని మనకి వాటర్ లెవెల్ ఏదైతే ఉందో అక్కడ గేట్ అది ఓపెన్ అవుతది. సో, నెక్స్ట్ లెవెల్‌కొచ్చేసరికి వాటర్ లెవెల్ డౌన్ అయిపోయి బోట్ అనేది మూవ్ అవుతూ ఉంటదనమాట. సో, అలా స్టెప్ బై స్టెప్ ఆ బోట్ అనేది క్లైంబ్ చేసుకుంటూ ఇట్ విల్ కమ్ డౌన్ టు ద కెనాల్ అనమాట. సో, జస్ట్ లైక్ వాకింగ్ ఆన్ స్టెయిర్స్ అనే చెప్పచ్చు. సో, మనకి ప్రాసెస్ అంతా ప్రతి బోట్ పాస్ అవ్వడానికి లాక్స్ అలా 90 మినిట్స్ పడతది. అండ్ మనకి అదృష్టం ఉంటే మనం ఈ ప్రాసెస్‌ని కూడా చూడొచ్చు. గ్రేట్ కదా! ఈ మెకానిజంకి, ఆ మెకానికల్ ఇంజినీర్‌కి కూడా మన హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. అండ్ అలాగే ఇప్పటికి ఈ మాస్టర్ పీస్ పనిచేస్తుంది. అండ్ ఇప్పుడైతే అందరికీ చాలా ఫేవరెట్ స్పాట్ అండ్ అలాగే డ్రీమ్ స్పాట్‌కొచ్చేసాము. అండ్ మీరు అదేంటో తెలుసుకోండి. అండ్ మీకు చూస్తే మీకు తెలిసిపోతది కూడా. అండ్ అలాగే నాలో ఒక చేంజ్ కనిపిస్తుంది కదా! సో, అది మీకు తెలిస్తే కమెంట్స్‌లో కమెంట్ చేయండి. అండ్ నేనైతే అది లాస్ట్‌లో చెప్తాను. అండ్ ఈ ప్లేస్ వచ్చేసి మాకు అక్కడి నుంచి హాఫ్ ఎన్ అవర్ అయితే పడింది. ఆ నెప్ట్యూన్ స్టెయిర్‌కేస్ నుంచి. సో, ఫైనల్లీ వి రీచ్డ్ గ్లెన్‌ఫిన్నెన్ వయాడక్ట్ అనమాట. ద డ్రీమ్ స్పాట్ ఫర్ ఎవ్రీ హ్యారీ పాటర్ ఫ్యాన్ అనే చెప్పొచ్చు. నా వీడియోస్ చూసిన వాళ్ళకి అండ్ అలాగే వాళ్ళు హ్యారీ పాటర్ ఫ్యాన్ అయ్యి ఉంటే తప్పకుండా ఈ వీడియో చూసాక నిజంగా థ్రిల్ అవుతారు. అండ్ చెర్రీ కూడా అయితే చాలా ఎక్సైటింగ్‌గా ఉండే. అండ్ మీరు నమ్మరు ఆ పైకెళ్ళడానికి చాలా అలసిపోయాను నేను. బట్ చెర్రీ అయితే ఎక్కడ స్టాప్ చేయకుండా కంటిన్యూస్‌గా వాక్ చేస్తూనే ఉన్నాడు. వాడు మాత్రం పదండి, పదండి చూద్దాము అని చెప్పేసి అండ్ మేము ఎప్పుడు ఎక్కడికి తీసుకెళ్ళినా చెర్రీకి నెక్స్ట్ ప్లేస్ కోసం అనేది మేము ప్రిపేర్ చేస్తూ ఉంటాం అనమాట. సో, హ్యారీ పాటర్ అనేది చిన్న పిల్లలు కానీ, పెద్దవాళ్ళు కానీ చాలా ఎక్సైటింగ్‌గా ఉంటది కాబట్టి సో, వాడిని మేము ముందే ప్రిపేర్ చేసాము. ఈ ట్రిప్‌కి రాకముందే ఇలా ఉంటది నాన్న అది ఇది అని చెప్పేసి. సో, ఫైనల్లీ మనమైతే ఈ గ్లెన్‌ఫిన్నెన్ వయాడక్ట్‌కి అయితే వచ్చేసాము. ఇక్కడ ఉండే ఆ బ్రిడ్జ్‌ని హాగ్వర్డ్ ఎక్స్‌ప్రెస్ క్రాస్ అయ్యే ఫేమస్ బ్రిడ్జ్ అనమాట. సో, ఫుల్‌గా మిస్టీ మౌంటైన్స్, కామ్ లేక్స్‌తోని వ్యూ అయితే నిజంగా ఔట్ ఆఫ్ ద మూవీ లాగే కనిపించింది. అండ్ మేము వచ్చేసరికి డ్రిజిలింగ్ ఒక పక్క నుంచి ఆ ఫాగ్, మిస్ట్ అంతా ఉంటే ఇంకా ట్రైన్ రాదులే అని అనుకున్నాము. బట్ పేషెంట్స్‌తో చాలామంది అక్కడ నా పక్కనైతే ఒక 100, 150 మెంబర్స్ ఉంటారు. అందరూ ట్రైన్ కోసం ఎదురు చూస్తున్నారు. అండ్ బై ద వే ఫైనల్లీ ఆ ట్రైన్ అయితే కరెక్ట్‌గా టైంకొచ్చేసింది. అందరూ ఆ ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నప్పుడైతే ఇంక ట్రైన్ అరైవ్ అయిన తర్వాత ఎవ్రీబడీ లైక్ చీరింగ్ అండ్ రిలీవింగ్ ద మూవీ మూమెంట్ అనిపించింది. అందరూ విజిల్లు, క్లాప్స్ కొడుతూ, కెమెరాలు పట్టుకొని రెడీగా ఉన్నారనమాట. ఆ వ్యూ పాయింట్ నుంచి చూస్తుంటే నిజంగా ఫుల్‌గా ఆర్చ్ షేప్‌లో మౌంటైన్స్ మధ్యలో గ్లిటర్ అవుతుంది ఆ ట్రైన్ కూడా. ఆ సన్‌లైట్‌లో అదైతే గోల్డెన్ టోన్‌తో సూపర్ మ్యాజికల్‌గా కనిపించింది నాకు. ముందు ఒకలా కనిపించింది అండ్ ఆ సన్‌లైట్ పడగానే రెడ్డిష్‌గా ఉంది ట్రైన్ అంతా క్లియర్‌గా. బట్ రియల్లీ దిస్ ఈజ్ ఐకానిక్ రైల్వే బ్రిడ్జ్ అనే చెప్పచ్చు. ఇట్స్ ఆల్సో వరల్డ్స్ ఫేమస్ అనమాట. ఎస్పెషల్లీ సీన్ అయితే ఆ హాగ్వర్డ్ ఎక్స్‌ప్రెస్ నుంచి ఆ కర్వ్డ్ బ్రిడ్జ్ పాస్ అవుతది కదా మూవీలో. అది అలానే ఉండే అండ్ దగ్గర నుంచి చూస్తే ఇంకా బావుండని అనిపించింది. బట్ మాకైతే అంత దూరం వెళ్ళే స్కోప్ లేదు. అది చూడ్డానికి అలా ఉంది కానీ అసలు వెళ్ళడానికైతే చాలా టైం పడతది. అండ్ మనకిచ్చిన టైంలో మనం అన్నీ చేసుకొని రావాలి కాబట్టి సో, ఫైనల్లీ చూసి ఆనందించేసాము. అండ్ ఇప్పుడైతే రిటర్న్ అయిపోతున్నాము. సో, ఈ ట్రైన్ బ్రిడ్జ్ కట్టేసి ఇప్పటికి 120 ఇయర్స్ అవుతుంది. ఇట్స్ స్టిల్ క్యారింగ్ ద సేమ్ మ్యాజిక్ కదండీ. అండ్ ఇప్పటికీ ఆ జాకోబ్ ట్రైన్స్, స్టీమ్ ట్రైన్స్ తిరగటం డైలీ ట్వైస్ 2 టైమ్స్ తిరుగుతాయంట. అది నిజంగా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పచ్చు. అండ్ మనకి అయితే ఇప్పుడు లాస్ట్ డెస్టినేషన్ స్పాట్‌కొచ్చేసాము. అదే మ్యాజికల్ ఆఫ్ 3 సిస్టర్స్ అని అంటారు. సో, ఆఫిషియల్లీ దీనికి స్టోరీ ఏం లేదు. బట్ లోకల్ పీపుల్ ఏం చెప్తూ ఉంటారంటే ఈచ్ మౌంటైన్ వాజ్ లైక్ ఏ సిస్టర్ స్టాండింగ్ సైడ్ బై సైడ్ ఉండడం వల్ల అది
వ్యాలీని ప్రొటెక్ట్ చేయడం వల్ల వీళ్ళు దాన్ని 3 మౌంటైన్స్ 3 సిస్టర్స్ అని చెప్పేసి నేమ్ ఇవ్వడం జరిగింది. అండ్ అలాగే మీకు ఈ ప్లేసెస్ అన్నిటిలో ఏ ప్లేస్ నచ్చిందో కమెంట్స్లో కమెంట్ చేయండి. అండ్ అలాగే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డే 2 సిరీస్ ఆఫ్ స్కాట్లాండ్. అండ్ ఆల్సో స్టే ట్యూన్ టు డే 3 వ్లాగ్ సిరీస్ ఆఫ్ స్కాట్లాండ్. మీరు ఎప్పుడు ఇలా ఉంటే నేను ఇంకా మంచి మంచి వీడియోస్తో మేము ముందుకు వస్తాను. సో అప్పటి వరకు హ్యాపీగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. బాయ్ బాయ్.